నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇదివరలో అంటే ఒక 10-15 ఏళ్ల క్రితం అసెంబ్లీ ఇది ఉంటే కొంచెం ఈ అసెంబ్లీ సమావేశాలను వాచ్ చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉండేది. ఇప్పుడు ఈ మధ్య ఈ అసెంబ్లీ సమావేశాలు ఎట్లా తయారైపోయారంటే ఒక పెద్ద మాటల యుద్ధం, అదే సరిపోతుంది. కానీ అసలు విషయాన్ని డిస్కస్ చేయడం అనేది చాలా తగ్గిపోతుంది. అంటే సబ్జెక్ట్ అనేది వస్తుంది కానీ మిగిలిన దాన్ని ఒకళ్ళనొకళ్ళు అక్యూజ్ చేసుకోవడము, ఇది చేయడము. అట్లాగే మన ఈ తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ వాళ్ళ మధ్య మాటల యుద్ధం అంతా జరిగింది. కొంచెం పరాకాష్ఠకు వెళుతోందేమో అనేటువంటి భావన నాలాంటి వాళ్ళలో కలుగుతుంది. దీని మీద మీ స్పందన? ఏదో చిన్న ఇది ఉంది కదా, పదవి వీడిన తర్వాత చూడవలను ఆ అయ్య సౌభాగ్యం అన్నో ఏదో ఒకటి ఉన్నది. పదవిలో ఉన్నప్పుడు హద్దు మిద్దు తెలియకుండా అహంకారంతో ప్రవర్తిస్తే దాని రియాక్షను ఎక్కడో చోట వస్తుంది. వచ్చినప్పుడు అది ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్కి అవుతున్నది కూడా అది. ఒక ఉద్యమం మీద నాయకుడిగా వచ్చాడు, అనుకోకుండా వచ్చేశాడు. అంటే కాంగ్రెస్ ఇచ్చింది, కాంగ్రెస్కి వస్తుంది, ఈయన కాంగ్రెస్తో కలుస్తాడు, కోయలిషన్లో వస్తారనుకున్నది. ఆ సర్కమస్టాన్సెస్ అవి ఇంకో రకంగా వచ్చాయి. ఈయన ఇండిపెండెంట్గా పోయినాడు. సరే, రాష్ట్రాన్ని తెచ్చిన వాడు అటువంటి ఫీలింగ్ గట్టిగా రాష్ట్రంలో వచ్చేసింది కాబట్టి ఫుల్ మెజార్టీతో వచ్చాడు. 5 ఏళ్ళు పాలించాడు. ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చారు. అది హ్యూమిలిటీ తీసుకురావాలి. కానీ ఏమైంది ఆయన విషయంలో? అహంకారం చాలా పరాకాష్ఠకు చేరింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఇష్టం వచ్చినట్టు రాజ్యాధికారాన్ని వినియోగించుకున్నాడు. దాని బ్యాక్ క్లాష్ ఇప్పుడు తెలుస్తున్నది. అంటే పదవిలో లేకపోతే ఎవరైనా ఒకటే. ఇప్పుడు నువ్వు ఉన్నంతకాలమే కానీ లేనప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి ఆయన 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 ఆ రకంలో. సో ఇది ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది. రెండోది, ఈ కక్షలు వ్యక్తిగతంగా ఏ స్థాయికి పోయినాయంటే ఏదో ఇంటి పోరు బయట పెట్టుకున్నట్టుండే. మన సవితా ఇంద్రారెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నది, ఇది ఏదో లోపం జరిగింటాయి, వీళ్ళు అటు నుంచి ఇటుకొచ్చారు, ఇటు నుంచి వాటికొచ్చారు, ఎవరు ఇందులో పవిత్రులు కాదు. బేసిక్గా పవిత్రులు ఎందుకు కాదంటే ఏ పార్టీకి ఐడియాలజీ లేదు. ఈరోజు కాంగ్రెస్కు ఐడియాలజీ లేదు, తెలుగుదేశానికి ఐడియాలజీ లేదు, బీఆర్ఎస్కు ఐడియాలజీ లేదు. పవర్ కోసం అటు పోతారు, ఇటు వాడిని అటు వస్తున్నాడు, అటు వాడు ఇటు వస్తున్నాడు. ఆ వచ్చిన వాళ్ళలో నిన్న వాళ్ళు మంత్రులైనారు, ఈరోజు వీళ్ళు మంత్రులైనారు. సో అది పెద్ద ఇష్యూ కాదు. సో దానికోసంగా నువ్వు అక్కడికి పోయినావు, నేను ఇక్కడికి పోయినావు అని కొట్టుకోవటం అంత పెద్ద ఇదేం కాదు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ దీని వెనక ఏదైనా స్ట్రాటజీ ఉందా అని నా అనుమానం. స్ట్రాటజీ ఏంటంటే ఫోకస్ అంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వస్తూ ఉన్నది. బీజేపీ ఎలిమినేట్ అవుతున్నది. బీజేపీ గమనిస్తూ ఉందో లేదో ఈ విషయాన్ని. బికాస్ పర్సెప్షన్లో, ప్రజల ఇష్యూలో, ఫీల్డ్లో ఉండి ఈవెన్ ఇన్ దట్ ఇది వర్డీ డ్యూయల్లో కూడా నువ్వు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ఉండాలి. ఈరోజు ఇది ఎంత ఫోకస్డ్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నడుస్తూ ఉందంటే మధ్యలో బీజేపీ ఎలిమినేట్ అవుతుంది. ఒక ఏదైనా స్ట్రాటజిక్ అండర్స్టాండింగ్తో ఇంత లెవెల్లో వీళ్ళు ప్లే చేస్తున్నారా అనే అనుమానం కూడా నాకు వస్తూ ఉన్నది. కాబట్టి బీజేపీకి అసలు అలర్ట్ అయితే మంచిది. అలర్ట్ అయి వీళ్ళు ఎఫెక్టివ్గా లేకపోతే ఈ పోలరైజేషన్లో నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. పోలరైజేషన్ మోరాలెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వస్తుంది. అది తీసుకురావటం బీఆర్ఎస్కు అవసరం, కాంగ్రెస్కు అవసరం. కాంగ్రెస్కి ఏ రోజైనా కానీ సెంట్రల్ లెవెల్లో కూడా మెయిన్ అపోజిషన్ బీజేపీ, నాట్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఉన్న వాళ్ళకి ఏం పెద్ద ఇది లేదు. కాబట్టి అదేదైనా స్ట్రాటజీగా ఇద్దరు మాట్లాడుకొని చేస్తున్నారనేటటువంటి అనుమానం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏదైనా కానీ చాలా భాష అన్ని చోట్ల దిగజారింది. ఆంధ్రాలో దిగజారింది, తెలంగాణలో దిగజారింది. నిన్న మొన్నటిదాకా ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ కొంత చూస్తే ఆంధ్రా కన్నా తెలంగాణ ఒక్క మెతుకు బెటర్ అనిపించేది. ఇప్పుడు అది కూడా లేదు. అది చాలా లో లెవెల్కి వెళ్ళిపోయింది డిస్కషన్. అదే అంటే నోట్లోంచి వచ్చిన మాట తూటాలని అంటారు. అట్లాగా అది దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి కష్టం. తనువున విరిగిన అలుగులు ఏదో ఉంది, మనస్సున నాటిన మాటలు వినుమిన్లి ఉపాయముల వెడలుని అధిపాని విదురు నీతిలో చెప్తారు. అంటే వచ్చి తగిలిన విల్లు అంబులనైనా తీయొచ్చు కానీ మాటల్ని ఎట్లా చేయగలం? ఆ స్థాయిలోనే ఉన్నాయి నువ్వు అన్నట్టు కరెక్ట్. నమస్కారం. నమస్కారం.